తిరుమలలోని శ్రీ తరిగొండ వెంకమాంబ అన్నప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూలైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద అన్నప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై సమాచారం సేకరించారు. వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్సులను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్నప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తితిదే ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అన్నప్రసాద నాణ్యత, రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్ట్ కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయన్నారు. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి వస్తున్నటువంటి డొనేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒక సైడ్ అదేవిధంగా కార్పస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఉదాహరణంగా ఇప్పుడు మనం 2023-24 సంవత్సరం చూసుకుంటే కార్పస్ 1854 కోట్లు ఉండేది. అదే 24-25లో 2127 కోట్ల రూపాయలు అయింది. అదే కనుక ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఎండ్ వరకు 2263 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం వస్తుండే డొనేషన్స్ 2023-24లో 221 కోట్ల రూపాయలు, 24-25లో 271 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ ఫస్ట్ 5 నెలలోనే ఆగస్టు వరకు 150 కోట్ల రూపాయలు భక్తులందరూ కూడా ఈ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చారు. మనకి వస్తున్నటువంటి అంటే దాదాపు యావరేజ్గా మనం 2 లక్షల మందికి ఏదో ఒక మీలు, టిఫిను, మీల్స్, క్యూ కాంప్లెక్స్లో ఇస్తున్నటువంటి మీల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ దాదాపు యావరేజ్గా 1,90,000 నుంచి 2,10,000 మంది వరకు మనం అంటే మీల్స్ కౌంట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఈ అన్నదానం ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.